మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకరంగా మార్చిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ అవకతవకలకు నిరసనగా విద్యార్థి లోకం సమరశంఖం పూరించింది. దీనిలో భాగంగా జూలై 24 తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. పాఠశాలలు, కళాశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఈ బంద్ ప్రభావం ఉండబోతోంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు బంద్ వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ పోరాటంలో ఏ ఒక్క సంఘము కాదు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, అదేవిధంగా ఏఐఎఫ్డిఎస్, ఏఐఎస్బి, ఏఐపిఎస్యు వంటి ప్రధాన విద్యార్థి సంఘాలన్నీ ఐక్య వేదికగా ఏర్పడి బంద్ను నడిపిస్తున్నాయి. ఇక బంద్లో ప్రధాన డిమాండ్లు ఇవే: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, వరుస పరీక్షల నిర్వహణలో దారుణంగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి, వరుస లీకేజీలతో నమ్మకం కోల్పోయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలి, విద్యా వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగిస్తున్న VVBSA బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ అక్రమాలపైన శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు యువతపైన పోలీసులు జరిపిన దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఢిల్లీ ఘటనపైన పారదర్శక విచారణ జరిపి బాధ్యులైన పోలీసు అధికారులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్ల రాత్రింబవళ్లు కష్టపడి చదివిన పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క జూలై 24న జరగబోయే ఈ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ సమ్మె కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదని ఇది ప్రతి కుటుంబానికి సంబంధించిన విషయమని గుర్తు చేశారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు మేధావులు ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీలు కూడా స్వచ్ఛందంగా మూసివేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం కలిసి రావాలని ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ నీట్ లీకేజీల వ్యవహారం పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో, జూలై 24న జరగబోయే బంద్ ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉండబోతుందో చూడాలి. ఏదేమైనా నీట్ పేపర్ లీక్ వ్యవహారం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది. फोटो फोटो दी फोटो